ఒక డేటా సెట్ ఉంది గదా! ఈ క్వాంటిటీ, ప్రైస్, టెక్స్ట్, డిస్కౌంట్ ఈ 3 కాలమ్స్‌లో గ్రీన్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. అది ఒక ఇండికేషన్ ఏందంటే ఇవి మనకు నంబర్‌లలాగా కనబడుతున్నాయి గానీ నంబర్‌లు గావు. ఇవి టెక్స్ట్ ఫార్మాట్ ఇది. మరి దీన్ని టెక్స్ట్ నుంచి మనం ఏ రకంగా నంబర్‌గా మార్చాలి? రెండో ఇండికేషన్ ఏంటిదంటే ఇది టెక్స్ట్ అయినప్పుడు ఏమైద్దంటే లెఫ్ట్‌కి అలైన్ అయ్యి ఉంటది. లెఫ్ట్‌కి అలైన్ అయ్యి ఉంటే ఇమ్మీడియేట్‌గా మనం అనుకోవాలి ఈవెన్ గ్రీన్ ట్రయాంగిల్ లేకపోయినా గూడా అది టెక్స్ట్ అని. సో, మరిప్పుడు దీన్ని మనము ఏ రకంగా నంబర్‌గా మారుదాం? దీనికి 2, 3 పద్ధతులున్నాయి. ఈ ఎక్సెల్‌లో ఫస్ట్ పద్ధతి నేను చెప్తా చూడండి. దీన్ని ఈ ట్రయాంగిల్‌ని క్లిక్ జేయండి. ఈ ట్రయాంగిల్ ఇదొచ్చిందిగా వార్నింగు. దీన్ని క్లిక్ చేసి, ఈ డ్రాప్ డౌన్‌ని క్లిక్ చేస్తే, కన్వర్ట్ టు నంబర్ అని ఉన్నది చూసిర్రా? కన్వర్ట్ టు నంబర్ దాన్ని క్లిక్ చేద్దాం. సరే ఇప్పుడు నంబర్ అయిపోయిందది. దాన్ని మనం గనక కిందకి కాపీ చేస్తే అన్నీ గూడా ఆ కాలమ్‌లో ఉన్నయన్నీ అవుతాయి. ఫస్ట్ మనం ఫిల్ హ్యాండిల్‌ని డబుల్ క్లిక్ చేసి చూద్దాం. చూసారా? అన్నీ నంబర్‌లయిపోయినాయి. అదే విధంగా ఇక్కడ గూడా మనం సేమ్ ఇది గూడా మనము దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే దీనికి కూడా అట్లనే కన్వర్ట్ టు నంబర్. మళ్ళీ దీన్ని కూడా ఫిల్ హ్యాండిల్ మనం క్లిక్ చేసినట్టయితే మనము నంబర్‌లయిపోయినాయి. ఇది మూడోది పర్సెంటేజ్ ఇది కూడా టెక్స్టే. ఎందుకంటే లెఫ్ట్ అలైన్ అయి ఉన్నది. మనం దీన్ని కూడా మనం ఇక్కడ క్లిక్ చేసి, కన్వర్ట్ టు నంబర్ అనేది మనం సెలెక్ట్ చేసుకుందాం. కన్వర్ట్ టు నంబర్. చూసారా? ఇప్పుడు ఈ ఫిల్ హ్యాండిల్‌ని డబుల్ క్లిక్ చేస్తే అన్నీ గూడా నంబర్‌లయిపోయినాయి. ఇప్పుడు కాలిక్యులేషన్ జేయొచ్చు. ఇంతకుముందు గనుక మనం సమ్ జేసినట్టయితే 0 చూపించేది. ఎర్రర్ చూపించేది. సమ్ జేయదు. టెక్స్ట్‌ని సమ్ జేయలేము గదా! ఈ రకంగా మనకు టెక్స్ట్ ఎక్కడన్నా ఉన్నట్టయితే డేటా సెట్‌లో